30,000లోనే సోలార్ కార్. దీనికి ఛార్జింగ్ కి పెట్టాల్సిన ఖర్చు కూడా అవసరం లేదు. కావాల్సిందల్లా కొంచెం ధైర్యం, క్రియేటివిటీ, ఉన్నంతల్నే ఎట్లా ఎత్తుకెదగాలి అనే ఆలోచన. మీరు చూస్తున్న ఆయన గుజరాత్ కి చెందిన సాధు బాయ్. ఈయన స్క్రాప్ నుంచి వెళ్ళి స్కూటీ టైర్లు, పాత ఎలక్ట్రిక్ బైక్ సామాను, ఇంకా ఇవి కాకుండా ఒక బ్యాటరీ, 2 సోలార్ ప్యానెల్స్ ఇవి కొనుకొచ్చుకొని 30,000 ఖర్చులల్లో ఒక కార్ తయారు చేసుకున్నాడు. రోజు 50 నుంచి 60 కిలోమీటర్లు తిరగొచ్చండి ఈ కార్ల. సోలార్ ప్యానెల్స్ విత్ బ్యాటరీ ఉండేసరికి రాత్రి కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. కానీ మాక్సిమం స్పీడ్ మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్లు. పల్లెటూర్లలో రోడ్లకి ఆ మాత్రం స్పీడే పోతాం కదా, అంతకన్నా ఎక్కువైతే పోలేం. మీకు తెలుసా, దీంట్లో ఒక ఫ్యాన్, మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాడు ఆయన. 4 ఏళ్లకు ఒకసారి బ్యాటరీ మార్చుకుంటే చాలు, చాలా బిందాస్గా నడుపుకోవచ్చు. కానీ ఈ కారు లోకల్లో వాడుకోవడానికే. తీసుకుపోయి నేను హైవే పైన నడుపుతా అని అంటే మాత్రం ఫిట్నెస్, సేఫ్టీ కన్సర్న్స్ చాలా ఉంటాయి. ఏదేమైనా జనాలు పెట్రోల్ కోసం తంటాలు పడుతుంటే ఈయన మాత్రం సోలార్ కార్ తయారు చేసుకొని మంచి తిరుగుతున్నాడు. ఈ ఎట్లాగో పెట్రోల్ ముచ్చట వచ్చింది కాబట్టి జనాలంతా పెట్రోలు, ఎల్పిజి గ్యాస్ కోసం అని చెప్పి తంటాలు పడుతున్నారు కదా. అదే గుజరాత్ లా బనాస్ డైరీ వాళ్ళు ఆవు పేడ నుంచి వెళ్ళి ప్రతి రోజు 4,500 కిలోల బయో సిఎన్జిని ప్రొడ్యూస్ చేస్తుంటారు. దీనికోసం ప్రతి రోజు 240 మెట్రిక్ టన్నుల ఆవు పేడని కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు.